తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము, మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న, కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము, ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి రోజులు మొదలు కాబోతున్నాయి. రాబోయే 3 వారాలలో తీర్థయాత్రల ప్రదక్షిణ, చక్కటి దేవాలయాల సందర్శనం, ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి, ఇంట్లో పిల్లల వివాహం జరిపించేటువంటి యోగం మీకు రాబోతూ ఉన్నది. మీరు వద్దన్నా మీ చేతిలో 50 లక్షలు పెట్టిపోయేటువంటి పరిస్థితి ఉంది. లేదా అన్న 1 లక్ష రూపాయలు ఏరాదా అని ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి తీసుకపో, అంతే, ఒకటే మాటిగా, వేరే విషయం లేదు. ఆ విధంగా ఉండబోతున్నది. కనుక ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంది. సో ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో అష్టమ శని మాత్రం ఉంది, ఇది గమనించుకోండి. దీనికి సంబంధించి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మీపై కొంత చెడుగా, మిమ్మల్ని చెడుగా సృష్టించాలి అనేటువంటి భావన, సో మీపై చెడుగా చెప్పేటువంటి పరిస్థితి. సో ఏది ఎన్ని చెప్పినా కూడా మీకు గురుబలం ఉంది కనుక ఎవరు ఏది నమ్మరు. సో మిమ్మల్ని ఎవరు ఒక మాట అడిగేటువంటి పరిస్థితి లేదు. అడిగినా మీ సమాధానం వల్ల వాళ్ళు సైలెన్స్ అయిపోతారు. కొన్ని ధనస్సు రాశుల వారికి చక్కటి అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే పరిస్థితి ఉంది. అందులో మన బాలయ్య బాబు గారు, బాలకృష్ణ గారికి మొన్ననే ఈ యొక్క పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో విశేషం. సో వారి వర్క్కు, వారి పరిస్థితికి ఆ విధమైనటువంటి అవార్డు. సో మన పరిస్థితికి ధనస్సు రాశి వారికి గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ, లేదా మీరు పనిచేసే చోట ఇంకేదైనా కావచ్చు. సో ఒక సంస్థ మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి కానీ, లేదా మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితి కానీ, లేదా ఈ రాబోయే 3 వారాలలో గొప్పగా మీ యొక్క వర్క్ చేయడం కానీ, ఏదైనా కావచ్చు. సో అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఇంకొక మైనస్ విషయం ఏమిటయ్యా అంటే, కొంత కలత్ర సమస్యలు కానీ, అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడబోతున్నాయి ఇంటా బయట. సో ఇది కూడా గమనించుకోండి. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో స్థిరాస్తులలో
స్థిర ఆస్తులు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ కానీ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇవి అమ్మాలి అని అనుకుంటున్నారో ఆల్ ఆఫ్ సడన్గా మొన్నటి వరకు 10 రూపాయలు అన్నది ఇవాళ 12 రూపాయలు మీ చేతిలో పెట్టేసి ల్యాండ్ తీసేసుకుంటారు లేదా ఫ్లాట్ తీసేసుకుంటారు, ఇంతే ఇక. సో ఈ విధంగా ఉంటుంది. మరలా ఇక్కడ కొంత డబ్బులు ఇచ్చి మరలా కొంత డబ్బులు తర్వాత ఇస్తా అన్న మీరు ఇరుక్కోవద్దు. ఇటు 4లో శని ఉంది కనుక ఈ విధమైన జరుగుతుంది. మరలా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వద్దు ఇక్కడ. సో ఓవరాల్గా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా బిజినెస్లో ఎవరైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది సరైన సమయం, తప్పకుండా ముందుకు వెళ్ళండి. ఎవరికో డబ్బులు ఇచ్చి మీరు ఇంట్లో కూర్చునేది కాకుండా మీరు ఓన్గా మీరు కష్టపడి పని చేస్తా అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. ఎక్కడో 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయి నీకు నెలకు 5,000 6,000 వస్తాయంటే ఇలా కాదు, గమనించుకోండి. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి ఇంకనూ తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో శుభం జరగబోతూ ఉన్నది. సో వివాహానికి సంబంధించి స్టెప్ తీసుకోండి, బాగుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. ఆల్రెడీ నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది, జాగ్రత్తగా ఉండండి. నరదృష్టి విపరీతంగా మోపైపోయింది మీపై. సో హౌస్ మార్చడం కానీ హౌస్ కొనడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ స్వామికి మీరు కూడా పాలను జిలేబీని నివేదన చేయండి ప్రతి ఆదివారం లేదా అష్టమి రోజు. ఆల్ ద బెస్ట్.